తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుడు మారిన తర్వాత దశమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇమీడియట్ మార్పు కనబడ్డటువంటి రాశి తులారాశి. చాలా మంది కామెంట్ల రూపంలోనూ వేరే రూపంలోనూ నాకు చెప్తూ ఉంటారు, ఈ గురుడు 18వ తారీఖు రాత్రి మారితే 19 నుండి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి, ఉద్యోగపరంగా వచ్చాయి, ఆరోగ్యపరంగా వచ్చాయి, ఆకస్మికంగా వచ్చాయి. కాబట్టి ఈ దశమంలో ఉండేటువంటి గురువు పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత తులారాశి వారి మీద ఉంటుంది. అలాగే ఈ ప్రస్తుత వారంలో జన్మ రాశి యందు కుజుని యొక్క సంచార దోషము అనేటువంటిది తొలగిపోయినది. జన్మ కుజుని యొక్క దోషం పోయింది కాబట్టి కొంత ఉపశమనంగా ఉంటుంది. అలాగే బుధుడు 2వ స్థానమందు యోగిస్తున్నారు. అలాగే ప్రత్యేకించి షష్ఠ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ఇక్కడ జన్మ రవి యొక్క స్థితి ఉన్నది. జన్మ రవి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి విషయానికి కారకుడవుతాడు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, శారీరక సౌఖ్యము తక్కువగా ఉండడము, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలో, ఏదో చిన్న చిన్న దెబ్బలో, ఇలా మనల్ని అంత కంఫర్టబుల్గా శరీరం ఉండనటువంటి స్థితికి రవి కారణమవుతారు. నీరసము, నిస్సత్వ, లేకపోతే సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవడం, సరైనటువంటి పోషకాలను తీసుకోకపోవడం, ఇటువంటి వాటన్నిటికీ రవి కారణమవుతారు. 12వ స్థానమందు శుక్రుడు ప్రతి చిన్న పనిని మీకు మీరుగా చేసుకునేటువంటి కొంత ఇబ్బందిని ఆయన కలగజేస్తారు. సపోర్ట్ ఉండదు. ప్రతి చిన్న విషయం, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మీకు మీరుగా వెళితేనే కానీ అది సార్ట్అవుట్ అవ్వనటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతారు. ఇటువంటి కొంత శారీరక శ్రమను కలిగించేటువంటి విషయాలు, అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడాన్ని కూడా గమనించవచ్చు. ముఖ్యంగా ధాన్యనాశ, ధనచ్ఛేదము, వృధా సంచరణం, భయం అన్నారు శాస్త్రమందు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి ప్రధానంగా సమయాన్ని వృధా చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండవది అనవసరమైనటువంటి భయాలకి కారణమవుతుంది. ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. అది దాటగలిగితే ఇక బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.